సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజైతే కనుక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనుకుంటున్నారు? మనమైతే ప్రజెంట్ అరకులో అయితే ఉన్నాము. అరకు నుంచి వైజాగ్ వరకు వయా బస్సులో అయితే కనుక ట్రావెల్ చేయబోతున్నాము. మీరు కూడా చూసి ఆనందించండి ఈ వీడియోని. సో మీరు నా ప్రీవియస్ వీడియోలో ట్రైన్ జర్నీలో ఉన్న అందాలని చూశారు కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే కనుక బస్ జర్నీలో ఘాట్ రోడ్ అందాలు అయితే చూడబోతున్నాము. మీకు కనిపిస్తున్న బస్ అయితే పాడేరు బస్. సో ఇప్పుడే వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన బస్ అయితే ఇంకా రాలేదు. మనమైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో వాన్ అయితే కనుక పడుతుంది. సో మ్యాక్సిమం సూపర్ విజువల్స్ అయితే కనుక మీకు ఇవ్వటాకైతే ట్రై చేస్తాను నేను. సో మన బస్ అయితే వచ్చేసింది. మనమైతే ఎక్కేసాము. సో బ్యాక్ సైడ్ అయితే సీట్ దొరికింది, ఫ్రంట్ సైడ్ అయితే దొరకలేదు. ఎలాగైనా మీకోసం మంచి విజువల్స్ అయితే కనుక తీసుకొస్తాకి ట్రై చేస్తాను నేను. సో ముందుగా సీట్ కంఫర్ట్ అయితే కనుక నార్మల్ బస్సులో ఎలా కూర్చున్నామో సేమ్ అదే కంఫర్ట్ అయితే ఉంది నాకు. సో ఇది బస్సు అవుట్ సైడ్ వ్యూ అనమాట. సో ఇక నుంచి మీరు చూసే విజువల్స్ అన్నీ ఇట్లాగే చూస్తారు. వైజాగ్ వరకు మీరైతే కనుక ఇదే లొకేషన్, ఇదే యాంగిల్లో అయితే కనుక మీరు వీడియోస్ అయితే చూస్తారు. సో ఈ బస్సులో నాకైతే ఒక నచ్చిన థింగ్ ఏంటంటే లెగ్ స్పేస్. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చున్నాను. మన బస్సు అయితే బయలుదేరతాకి సిద్ధంగా ఉంది. ఫుల్ అయితే క్రౌడ్. మన మాటల్లోనే మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మంచి మంచి విజువల్స్ అయితే కనుక మీరు చూస్తారు మన వీడియోలో. సో అరకు మొదలు కొత్త వలస వరకు అయితే కనుక ఎక్సలెంట్ వ్యూస్ అయితే కనుక మనం కవర్ చేసాము. సో అవన్నీ మీకు ముందైతే కనుక ఉన్నాయి. మనమైతే ఇంకా జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే వాన పడి ఆగింది, చలిగా కూడా ఉంది. సో టైం ఎంత అయింది అనుకుంటున్నారు? మధ్యాహ్నం 1:30 అయితే అవుతుంది. సో బయట క్లైమేట్ చూసారా, మొత్తం చీకటి పడిపోయి ఒక రకంగా అయితే ఉంది. సో మనమైతే అరకులో దిగి అరకు నుంచి అరకు వ్యాలీ వరకు అయితే కనుక ఆటోలో తీసుకుని వచ్చాము. సో అక్కడి నుంచి మనకు బస్సు అయితే అవైలబుల్ ఉంటాయి. మీరైతే ట్రైన్లో దిగినాక మీరైతే ఇది గుర్తుంచుకోండి. సో మీకు ప్యాకేజెస్ కావాలన్నా అరకు వ్యాలీ దగ్గర అయితే కనుక ఉంటాయి. అరకులో అయితే మనకి ఏమీ దొరకవు, రైల్వే స్టేషన్ దగ్గర. మీరైతే అది గుర్తుంచుకోండి. ఇంతకీ మీకు బస్ టికెట్ ఎంత పడిందో చెప్పలేదు కదా. సో బస్ టికెట్ వచ్చి 155 రూపీస్ అయితే పడింది ఫ్రమ్ అరకు టు వైజాగ్. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనుకోవచ్చు మనం దానికి. సో చాలామంది బొర్రాకోహల్ దగ్గర దిగి ఇక్కడికైతే వస్తారు. సో అట్లయినా పర్లేదు, ఇక్కడి నుంచి బొర్రాకోహల్ వరకు వెళ్ళినా పర్లేదు. సో ఈ బస్సు బొర్రాకోహల్ దాకా అయితే వెళ్తుంది. సో ఫుల్ రెయిన్ చూసారా, ఎరక్కొట్టేసింది. సో ట్రైన్లో వచ్చేటప్పుడు వాన అయితే పర్లేదు, కానీ ఇప్పుడైతే కుమ్మేసింది వాన. లొకేషన్లు మాత్రం భలే ఉన్నాయి. ఓ పక్క పచ్చదనం, ఓ పక్క రోడ్ అంతా తడిసిపోయి సూపర్గా అయితే ఉంది. ఓ పక్క కరుసు, ఎన్ని కరుసు ఉన్నాయో. మన ఘాట్ జర్నీ అయితే ఇంకా మొదలవలేదు, బట్ అయినా కానీ ఎన్ని కవర్సో చూసారా. మొత్తం చుట్టూరు కొండలు, మొత్తం మబ్బు, చాలా అంటే చాలా అందంగా ఉంది. యాక్చువల్గా మీరు చూస్తున్న రోడ్డు ఉంది కదా, సో రోడ్డు పక్కనే మనకైతే కనుక ట్రైన్ ట్రాక్ ఉంటుంది. సో ఆ విజువల్స్ మీరు చూడాలంటే కనుక నా ప్రీవియస్ వీడియో అయితే మీరు చూడండి. అందులో అయితే కనుక ఇంకా అద్భుతమైన విజువల్స్ అయితే కనుక కవర్ చేశాను. సో ఇప్పుడు వచ్చి మనం స్ట్రైట్ రోడ్ మీద అయితే వెళ్ళిపోతున్నాము. అసలు నేచర్ చూసారా ఎంత అందంగా ఉందో. లైఫ్లో ఒక్కసారైనా ప్రయాణించాల్సిన జర్నీ అనమాట ఇది. ఈ జర్నీ వచ్చేసరికి మనకి సోలోగా అయినా బాగుంటుంది, ఫ్యామిలీ ట్రిప్ అయినా బాగుంటుంది. ఫ్యామిలీ ట్రిప్ అయితే కనుక ఒక రోజు మీరు స్టే ఉండేలాగా అయితే కనుక చూసుకోండి. మనం వెళ్తూ ఉండగా రోడ్ అయితే కనుక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసింది. నేను ట్రావెల్ చేసినంత వరకు ఇప్పటి వరకు అయితే కనుక మొత్తం కరువుస్ అయితే చాలా అంటే చాలా కరువుస్ వచ్చినాయి. మనమైతే హిల్ అప్ అయితే ఎక్కలేదు, మనం కాసేపట్లో కూడా హిల్ అయితే కనుక ఎక్కుతాము. అప్పుడు కూడా విజువల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనమైతే హిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే అప్ అయితే ఎక్కేస్తున్నాం మనం. సో ఇక్కడి నుంచి బస్సులో మీకు ఎక్కడెక్కడ విజువల్స్ బాగుంటాయో అక్కడైతే కనుక మీకు చూపిస్తాకి ట్రై చేస్తాను మ్యాక్సిమం. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే మీరు పూర్తి వీడియో కూడా చూడొచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. యాక్చువల్గా చాలామంది శీతాకాలం వెళ్దాం అంటారు, కానీ యాక్చువల్ టైం అయితే కనుక వర్షాకాలం అయితే కనుక సూపర్గా ఉంటుంది. సో మీరైతే కనుక వచ్చేటప్పుడు అయితే మాత్రం ట్రైన్లో రండి, వెళ్ళేటప్పుడు అయితే కనుక రిటర్న్ మాత్రం మీరైతే కనుక బస్సులో ట్రావెల్ చేయండి. నెక్స్ట్ డే అయినా కానీ అద్భుతమైన విజువల్స్ అయితే కనుక మీరు కవర్ చేస్తారు. ఎదురుకుండా కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది చూసారా, మనమైతే ఆ బిల్డింగ్ని ఆల్రెడీ ట్రైన్లో అయితే కవర్ చేసాము. సో ఇప్పుడు మనం రోడ్ జర్నీ అయితే చేస్తున్నాము. సో మీకు ఆ వీడియో కావాలంటే కనుక మనకి డిస్క్రిప్షన్లో ఉంది లింక్, మీరైతే కనుక క్లిక్ చేసి చెక్ చేసుకోండి. పని 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 అని ఉద్యోగాలు చేసి మైండ్ ఖరాబ్ చేసుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ అని నేను చెప్తాను. హైలీ రికమెండెడ్ అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్తో, మన కొలీగ్స్తో, మన ఫ్రెండ్స్తో అందరితో కలిపి చేసే జర్నీ అరకు జర్నీ మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఎన్ని ప్లాన్స్ ఉన్నా
ఎన్ని వర్క్స్ ఉన్నా మీరైతే కనుక ఈ జర్నీ అయితే కనుక మిస్ అవ్వకండి. మన బస్ బయలుదేరి ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అనుకుంటున్నారు? రఫ్గా చెప్పగలుగుతారా? జస్ట్ 10 కిలోమీటర్లు అయితే వచ్చింది అంతే. ఇంకా చాలా అయితే ఉంది మనం చూడాల్సింది. హిల్స్ అయితే మొదలైపోతున్నాయి, వ్యాలీస్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనకి టాప్కి అయితే కనుక వచ్చేసాము. ఇక్కడ నుంచి విజువల్స్ ఎలా ఉంటాయో ఏంటో కానీ మామూలుగా ఉండదు. అబ్బా కనిపిస్తుంది చూసారా, ఎంత బాగుందో. నాకైతే కనుక మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోయింది. అసలు చూడండి ఎంత పచ్చదనము. ఒకవేళ మీరు విలేజ్ అయితే కనుక మీకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, బట్ ఒక సిటీ ఓడి చూసాడంటే కనుక ఆడికి చాలా అంటే చాలా నచ్చేస్తుంది. యాక్చువల్గా నాది విలేజే కాబట్టి నాకు మామూలుగానే ఉంది, బట్ రెయిన్ పడినప్పుడు నాకు చాలా ఇష్టం, అందుకే నాకు బాగా నచ్చింది. మనం అలా మాట్లాడుతుంటేనే కాఫీ ప్లాంటేషన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది బొర్రా గుహల నుంచి వచ్చేటప్పుడు అయితే మనకి ప్యాకేజ్ తీసుకుంటే కనుక వాళ్ళైతే చూపిస్తారు. మనమైతే కనుక ఇక్కడైతే కనుక చూస్తున్నాం. యాక్చువల్గా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా జనాల్ని, సో వాళ్ళైతే మిక్స్డ్ ఉంటారు. అంటే లైక్ ఏపీ ఒడిశా బార్డర్ కదా, సో వీళ్ళ ఫేస్లన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు తెలుగు మాట్లాడతారు, ఒడియా మాట్లాడతారు, అండ్ ఆల్సో మిక్సింగ్ ఉంటుంది అనమాట వాళ్ళ ఫేసెస్ కూడా. ఇక్కడున్న వాళ్ళకైతే కొత్త అనిపించకపోవచ్చు కానీ మనకైతే ఇదంతా కొత్త అనమాట. అందుకే మనం చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం ఈ జర్నీ. యాక్చువల్గా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా భలే ఉంది చూస్తానికైతే. యాక్చువల్గా మీరు ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు, ఉమామహేశ్వర ఒక్కరూపసి అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా చూసినప్పుడు ఒక డిఫరెంట్ వైబ్స్ కలుగుతాయి కదా, సేమ్ అలాంటి వైబ్సే వస్తున్నాయి అనమాట. ఇక్కడ ఇంకో ప్లస్ ఏంటంటే మనకి ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్లోనే వెళ్ళేటప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నాయి కాఫీ ప్లాంటేషన్స్. సో ఆ పక్కనే మనకైతే కనుక కాఫీ అమ్ముతారు. మస్ట్ ట్రై అనమాట, మీరైతే ట్రై చేయాలి, అద్దరిపోద్ది ఆ కాఫీ అయితే మాత్రం. నేనైతే మీరు నమ్ముతారా, నేను 3 కప్పులు తాగేశాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఈసారి అయితే తాగలేదు కానీ లాస్ట్ టైం 3 కప్స్ తాగేశాను నేను. అప్పుడు కూడా ఫుల్ రైను. అప్పుడు వచ్చినప్పుడు కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. ఇది సెకండ్ టైం అనమాట నేను అప్లోడ్ చేస్తాను అరకు వీడియో. ఆ కొండల మీద మంచు చూసారా, మేఘాల కిందకి దిగొచ్చేసినట్టు ఎంత బాగుందో. అలా మాటల్లోనే డౌన్కి అయితే వచ్చేసాము. ఆ విలేజ్ చూడండి, చెక్ పోస్ట్ ఒకటి పెట్టారు. మరి ఎందుకు పెట్టారో నాకు తెలిసి ఈ కార్లు వచ్చినప్పుడు వాళ్ళని ఆపి అమౌంట్ ఏమైనా తీసుకుంటారేమో, మనకైతే ఐడియా లేదు. మన బస్కి అయితే అయ్యేమి ఉండవు కదా, ఏపీఎస్ఆర్టీసీకి అన్నీ ఇంక్లూడే ఉంటాయి. సో మన బస్సు అయితే వెళ్ళిపోతుంది మెల్లగా. అసలు ఆ రెయిన్ చూసారా ఎంత వాన పడిపోయిందో. ఈ చెట్లు చూస్తుంటే నాకు ఎల్లబుద్ధి అవ్వట్లేదండి. నాకేమనిపిస్తుందో చెప్పమంటారా? ప్రశాంతంగా హాయిగా అట్లాంటి గుడిసెలు వేసుకొని ప్రశాంతంగా బతకొచ్చు అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ చెట్లు చూసినప్పుడు నాకు విరూపాక్షలో వైబ్స్ అయితే గుర్తొస్తున్నాయి. విరూపాక్షలో కూడా సేమ్ ఇంతే ఉంటాయి. ఇక కర్వ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, డౌన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ముందలే చెప్తున్నాను, బస్ జర్నీ అలవాటు లేని వాళ్ళు అయితే కనుక స్కిప్ చేసేయండి ఈ బస్ జర్నీ. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ, కానీ ఒళ్ళంతా తిప్పేసిద్ది అనమాట, ఎందుకంటే కర్వ్స్ వస్తానే ఉంటాయి. మనమైతే డౌన్ అయితే కనుక బయలుదేరిపోయాం, ప్రశాంతంగా హాయిగా అయితే బయలుదేరిపోయాం. యాక్చువల్లీ లైట్గా బురదగా ఉంది కానీ అసలు చూడండి ఎంత బాగుందో. అసలు నా నోటి నుంచి మాట రావట్లేదు, అంత అద్భుతంగా ఉంది. నేను చాలా ట్రైన్ జర్నీలు చేశాను కానీ ఇలాంటి ఒక బస్ జర్నీ అయితే కనుక ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంతవరకు. అలాంటిది నాకే అంటే చాలా నచ్చింది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసేయండి. మ్యాటర్ ఏంటంటే చాలామంది లోకల్స్ అయితే ఉన్నారు, అందుకని వాళ్ళైతే పడుకున్నారు. నేనైతే కనుక విజువల్స్ అయితే కనుక క్యాప్చర్ చేసే పనిలో ఉన్నాను. ఆ చెట్టు చూసారా, ఆ చెట్టు పేరేంటో నాకైతే తెలియదు. కొంతమందిని అడిగితే కనుక ఆ చెట్టు చుట్టూరు ఉన్నాయి కాఫీ ప్లాంటేషన్స్ అని చెప్పారు. ఆ ఏం చెట్లు వాటి గురించి ఏంటో ఒకవేళ ఎవరైనా వీడియోలో తెలుసుంటే కనుక కామెంట్ అయితే చేసేయండి. ట్రాఫిక్ జామ్ అయితే అయినట్టుంది, చాలాసేపు నుంచి బస్సు ఇక్కడే ఉంది. సో లెఫ్ట్ సైడ్లో చూసారా, వీళ్ళందరూ బిజినెస్ అనమాట. సో వీళ్ళందరూ ఇక్కడ కాఫీ ప్లాంటేషన్లో అని చెప్తారు, కాఫీ ప్లాంటేషన్ నుంచి తెచ్చామని. సో ఆ కాఫీతో మనకి టీ చేసి ఇస్తారు. అక్కడ మీరు ఎదురు చూస్తున్నారు, జనాలు ఉన్నారు. సో వాళ్ళైతే కనుక కాఫీ అమ్ముతారు. చెప్తున్నాను, నమ్మండి, రాసి పెట్టుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ కాఫీ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు అద్దరిపోద్దంటే కాఫీ మాత్రం నాకైతే చాలా నచ్చింది. 3 కప్పులు కాఫీ తాగేశాను నేను ఆ రోజు. ఇప్పుడు కాదు, నాకు డేట్ అయితే గుర్తులేదు కానీ అప్పుడైతే నేను 3 కప్పులు కాఫీ తాగేశాను నేను. యాక్చువల్గా ఇలాంటి జర్నీయే మనకి ఇంకోటి ఉంది తెలుసా, అదే జర్నీ అనుకుంటున్నారు.
నంద్యాల గిద్దలూరు రోడ్ అనమాట. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ అనమాట. కానీ అది అండర్ రేటెడ్ అనమాట, ఎవరికి తెలియదు చాలా వరకు. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది. మీకు నచ్చితే కనుక ఆ వీడియో కూడా చూసేయండి. సో మీరు చూస్తున్న వాళ్ళందరూ లోకల్స్ అనమాట. సో వాళ్ళు ఈ పని చేసుకుని వాళ్ళ వృత్తి ఇదనమాట. ఈ పని చేసుకుని ప్రశాంతంగా బతికేస్తున్నారు. ఇంతకుముందు హర్ష సాయి వచ్చాడు కదా, సో ఈ ప్లేసెస్కి వచ్చాడు హర్ష సాయి ఇంతకుముందు. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాడు చూసారా, మీరు ఆ వీడియో చూసుంటే. అరకు వచ్చి ఇక్కడ కాఫీ అమ్ముకునే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాడు. సో అదే ప్లేస్ అనమాట, వాళ్ళకే ఇచ్చాడు డబ్బులు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? గాలికొండ వ్యూ పాయింట్. నా ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక అప్లోడ్ చేశాను, ఎప్పుడో పెట్టాను అది. మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇదే ఆ స్పెషాలిటీ అనమాట. ఇక్కడ టూరిస్ట్ ప్లేసు ఎస్టాబ్లిష్ అవుతాకి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఎంతమంది జనాలు వస్తారంటే ఇక్కడికి. ఇక్కడ చీకులు అంటారు, చికెన్ పుల్లకి పెట్టి వేడి చేసేస్తారు. చీకులు అంటారు కదా, కబాబ్. సో అవి ఇక్కడైతే చాలా ఫేమస్, అదిరిపోద్ది. మీరైతే కనుక గాలికొండ దగ్గర తినాలంటే కనుక మీరు పర్సనల్ వెహికల్లో వచ్చినా లేంటే కనుక ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకున్నా కానీ వాళ్ళైతే కనుక ఇక్కడైతే కన్ఫర్మ్గా ఆపుతారు. ఇక్కడైతే తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం విజువల్స్ అండి. మీరు అక్కడ చూస్తున్నారు చూసారా గాలికొండ వ్యూ పాయింట్. అక్కడి నుంచి మన చుట్టూరు కొండ చుట్టూరు తిరుక్కుంటే ఇక్కడికైతే వచ్చాము. అన్ని పామ్ మిల్క్లే అనమాట. మీకు ఇంకో మ్యాటర్ చెప్పనా, ఈ అరకు జర్నీ కాకుండా ఆ నంద్యాల గిద్దలూరు కాకుండా ఇంకొక జర్నీ ఉంటుందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీగా మిగిలిపోద్ది మీ లైఫ్లో. అదే జర్నీ చెప్పమంటారా? తిరుపతి టు తిరుమల బస్ జర్నీ. ఎంత బాగుంటుందో తెలుసా అండి జర్నీ. మీకు ఊరు మధ్యలో కొండ మంచి వాటర్ ఫాల్ పడితే అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను. నాకైతే మామూలుగా అసలు పిచ్చిగా నచ్చేసింది అంతే నాకు ఆ జర్నీ మాత్రం. మా ఫ్రెండ్స్ అందరూ అలిపిరి నుంచి మెట్లు ఎక్కారు, కానీ నేనైతే బస్ జర్నీ చేశాను. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ 50 మినిట్స్ జర్నీ పడింది. నా లైఫ్లో మెమరబుల్ జర్నీ అనమాట అది. అసలు నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఆ జర్నీ. అలా ఉంటుంది ఆ రోడ్డు కూడా. ఇవి ఇంకా పామ్ మిల్కుల్లా ఉన్నాయి కదా. ఆ తిరుపతిలో అయితే కనుక మీరు స్ట్రైట్గా చూస్తే రోడ్లన్నీ కనిపించేస్తాయి. అంత బాగుంటుంది, భలే ఉంటుంది. అసలు నాకు మాటలకు చెప్పడానికి రావట్లేదు, అంత బాగుంటుంది అనమాట జర్నీ. ఇక్కడ కూడా విజువల్స్ చూసారా ఎంత బాగున్నాయో విజువల్స్ మాత్రం. అసలు నేనైతే కనుక తిప్పుకోలేకపోతున్నాను నా కళ్ళని, అంత అద్భుతంగా ఉంది అసలు. కరువులు స్టార్ట్ అయిపోయినాయి. కర్వ్స్ ఎన్ని కరువులు ఉన్నాయో చూసారా. బస్సుడు ఎలా తిప్పేస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ డ్రైవర్లండి, తిప్పేస్తున్నాడు అంతే. మ్యాక్సిమం విజువల్స్ అన్నీ కవర్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను నేను. ఇక్కడి నుంచి మనకి నార్మల్ వ్యూస్ అయితే ఉంటాయి. అసలు చూసాడు ఎలా తిప్పాడు, అసలు చూసారా ఎలా తిప్పుతున్నాడు. అసలు మామూలుగా లేదు. ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు కాబట్టి అలా తిప్పగలుగుతున్నారు. మామూలు అయితే కనుక వాళ్ళ వల్ల కూడా కాదు. జాగ్రత్త అండి, వచ్చేటప్పుడు జాగ్రత్తగా మీరు పర్సనల్ వెహికల్లో వస్తే కనుక చాలా జాగ్రత్తగా అయితే తీసుకుని రండి. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేటప్పుడు జాగ్రత్త అయితే ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే డ్రింక్ చేసి అయితే కనుక నడపకండి ఇటు సైడు. సో మనమైతే ప్రజెంట్ ఎస్కోట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మ్యాక్సిమం వీడియో ఎక్కడితో ఆగిపోద్ది, ఎందుకంటే ఇక్కడి నుంచి మనకైతే కనుక ఎటువంటి వ్యూస్ అయితే ఉండవు. సో మనమైతే కనుక మ్యాక్సిమం విజువల్స్ అన్ని కవర్ చేసేసాము. సో ఇక్కడి నుంచి నాకు ఎంత దూరం ఉందని ఎస్టిమేషన్ ఐడియా లేదు, కానీ ఎస్కోట్ వరకు అయితే కనుక విజువల్స్ బాగుంటాయి, అదైతే నాకు తెలుసు. సో మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందాకడే పెద్ద పెంట అయిపోయింది. వీడియో తీద్దాం అన్నాను కానీ కుదరలేదు. ఒక అతనైతే టికెట్ లేకుండా ఎక్కాడు. కండక్టర్ అన్న కుమ్మేశాడు అతన్ని. ఇలాంటి పనులే చేయకూడదు. డబ్బులు లేకుండా సైలెంట్గా అడిగితే కనుక తీసుకున్నాం అని చెప్పాడు. లెక్కలో తేడా వస్తే అందరినీ లెక్క పెట్టేసరికి మనోడు దొరికేసాడు. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ గాయస్, మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో.